ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కళ్యాణకర్తగా శ్రీ భ్రవరాంబిక అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించబడింది. ఈ సంవత్సరము శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు తొలి విడతగా సాత్విక బలిగా కొబ్బరికాయ, నిమ్మకాయలు, గుమ్మడికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీవారికి అన్నాభిషేకం జరుగుతుంది. అమ్మవారు ఆలయ సింహమండపం వద్ద అన్నాన్ని రాశిగా పోసి ప్రదోషకాల పూజల అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేస్తారు. ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం ఆలయ ఉద్యోగికి స్త్రీ వేషధారణలో భ్రవరాంబాదేవికి కుంభహారతి సమర్పిస్తారు. తర్వాత నవకాయల పిండి వంటలతో మహానివేదన సమర్పిస్తారు. సాయంత్రం రెండో విడతగా సింహమండపం వద్ద కొబ్బరికాయలు, గుమ్మడికాయలను సాత్విక బలిగా సమర్పిస్తారు. కుంభహారతి సమయంలో భ్రవరాంబాదేవికి అధిక పరిమాణంలో పసుపు కుంకుమలను సమర్పించి శాంతి ప్రక్రియను నిర్వహించుచున్నారు. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను తల్లి. కుసిరగట్టి ఊళ్ళోకి వచ్చనమ్మా, చాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలదమ్మా, ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా, వెనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా, సాధు సిద్ధులంతా సాగిల బట్టరమ్మా, మహారాజు రాజులంతా మొగారిల్లిరమ్మా, కోరిక కోరంగా రంగులు పూసినాము, ఆశలు తీరంగా ఏసాలు వేసినాము, నీకన్నా పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది, మనలన్నీ అలకించి వరమీయవే తల్లి కన్నా